దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని స్తుతిద్దామా మరొక్కసారి. నిజంగా ఈ సమయాన్ని చూడలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు తెలుసా. హాస్పిటల్లో ఉన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని స్తుతిద్దాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన సన్నిధికి వద్దాం. మంచిగా ఉన్నప్పుడే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. ఏ క్షణము ఎలా మన జీవితాలు ఏమైపోతాయో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మరణానికి చిన్న పెద్ద కదా ఏమీ లేదు. అనారోగ్యం రావడానికి పెద్ద రోజులేం పట్టదు. ఒక్క క్షణం చాలు అనారోగ్యం మన దేహంలోకి రావడానికి. మన దేహంలో ఉన్నటువంటి ఊపిరి ఆగిపోవడానికి ఎన్నో రోజులు కావాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క క్షణం చాలు. మన కొట్టుకునే గుండె ఒక్క క్షణం ఆగిందంటే నిర్జీవులం అయిపోతాం. మనకేముండదు, ఇంకా పిలిచినా కూడా పలకలేం. కాబట్టి దేవుడు ఆ గాలిని, ఆ వాయువును, ఆ జీవాన్ని మనలో ఉంచుతున్నాడు అంటే ఇంకా మనం ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బ్రతికున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరొకసారి చెల్లిద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అధ్యక్ష మండలం వారు ఈ దినము మనకిచ్చినటువంటి అంశం విశ్రాంతి దినము. సబ్బాతు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే ఏంటి? దినం గురించి, లేదా సబ్బాతు. మళ్ళీ సబ్బాత్ అంటే అది వేరే అవుతుంది. సబ్బాతు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దినం, ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి దినం. అది చూద్దాం ఒకసారి. మనం చదువుకున్నటువంటి ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఆ 31వ వచనం చూడమ్మా. 1వ అధ్యాయము 31వ వచనం. రెండవ అధ్యాయము 1వ వచనం. దేవుడు తాను చేసి తన పని అంతటి నుండి 7వ దినమున తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 6 రోజులు దేవుడు సృష్టిని సృష్టించి 7వ దినమున విశ్రమించెను. విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు ఏమీ పని చేయలేదు. అమ్మ వినండి, కొంచెం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ పెట్టుకుంటూ వాక్యాన్ని వినండి, ఓకేనా? వాక్యాన్ని మీరు వినకపోతే, అన్నం తినకపోతే ఎంత నీరసమైపోతారో, వాక్యాన్ని వినకపోతే ఆత్మీయతలో అంత బలహీనులైపోతారు. ఆ వారానికి ఒక్కసారి తినకపోతే ఎంత నీరసం అవుతామో ఆ ఆత్మీయ ఆహారాన్ని తినేవారికి మాత్రమే అర్థమవుతుంది. ప్రభువారు 6 దినములు కష్టపడి 7వ దినాన విశ్రాంతినిచ్చాడు. విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. చూడండి 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దేవుడే విశ్రాంతి తీసుకున్నప్పుడు మనం తీసుకుంటే తప్పేంటి? మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి కదా. తీసుకోవాలా వద్దా? తీసుకుంటున్నారా? మరి విశ్రాంతి తీసుకుంటున్నారా? మోషే ధర్మశాస్త్రానికి వచ్చేసరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు
జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచు. పరిశుద్ధంగా ఆచరించడానికి, ఖాళీగా పని లేకుండా ఉండడానికి కాదు, ఆచరించడానికి, అనుసరించడానికి. ఎలా అనుసరించడానికి? పరిశుద్ధంగా అనుసరించడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఎందుకు అంటే, చదవండి 9వ వచనం. బైబిల్ పక్కన పెట్టేటట్టు వెళ్ళిపోతున్నారా ఏంటి? 6 దినములు నీవు కష్టపడి నీ పనులన్నీ చేయవలెను. 7వ దినము, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో నుండి వేరే ఊరు నుంచి వచ్చినటువంటి ఇతర దేశస్థులైనను ఏ పని కూడా చెయ్యకూడదు. 6 దినములలో ఆకాశమును, భూమియు, సముద్రము, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు కనుక మనమును 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. మనమే కాదు, మన ఇంట్లో ఉన్న కుమారుడు, కుమార్తె, ఇంకా దాసుడు, దాసురాలు, పశువులు. మనోళ్ళు బాగా అలవాటు మేకలు ఇప్పాలయ్యా. మళ్ళీ అట్లంటే మమ్మల్ని అంటారు. మేకలు ఉన్నోళ్ళు ఉన్నారు, గేదెలు ఉన్నోళ్ళు ఉన్నారు, ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వెళ్ళాలంటే పోయిరా, దేవుడు నిన్ను ఏమండు. అడ్డు కట్టేసి ఆగండి, ఇలా పోవడానికి వీలు లేదని అడ్డం నిలబడతాడా ఏంది? నిలబడ్డు, అస్సలు ఏమండు. పో, ఇక్కడైతే ఉంది నీ ఇష్టం అంటాడు. తర్వాత ఉందిలే నీకు, ముందుందిలే నీకు అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఇంట్లో ఉన్న పశువుతో సహా విశ్రాంతిని మనము తీసుకోవాలి. విశ్రాంతిని తీసుకోకపోతే మన ఆరోగ్యాలు పాడవుతాయి, ఆత్మీయ జీవితాలు పాడవుతాయి. రెస్ట్ తీసుకోకపోతే ఏమవుద్ది? పగలంతా కష్టపడి రాత్రి పడుకోకపోతే ఏమవుద్ది? మళ్ళీ పగలు పని చేస్తారా? అందుకే దేవుడు పగలు రాత్రి పెట్టింది. పగలం కష్టపడు, రాత్రి ఏమో రెస్ట్ తీసుకో. 6 రోజులు కష్టపడు, ఒక్కరోజు ఆగరాదు? 6 రోజులు నీ శరీరం కొరకు కష్టపడుతున్నావు, ఒక్కరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కొరకు కష్టపడరాదు? ఒక్క రోజులో ఒక 2 గంటలు. అసలైతే ఈ రోజులో కూడా, ఈ రోజంతా 24 గంటల్లో కూడా ఏ పని చేయకూడదు. దేవునికి సమర్పించాలి ఈ దినం. ఆయన కొరకే ఈ రోజును వాడాలి. కానీ మనం అది కూడా కరువు అవుతుంది. కాబట్టి బలహీనులు అయిపోతున్నారు, ఆత్మీయత లేనటువంటి వారు అవుతున్నారు. అసలు విశ్రాంతి దినం అంటే ఏంటిది? విశ్రాంతి దినం అంటే ఆదివారమా, శనివారమా? విశ్రాంతి దినం అంటే అదేంది? విశ్రాంతి దినం శనివారం అంటే పుష్పరాయణం శనివారం అంటే శనివారం విశ్రాంతి దినం చేశారు. నేను అడిగిన దానికి ప్రశ్న సమాధానం సూటిగా చెప్పాలి. విశ్రాంతి దినం అంటే శనివారమా, ఆదివారమా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వింటే బండ గుర్తుంటుంది. 28వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి సహాయం చేయండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా. రైట్. విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి ఆదివారాన్ని ఆచరిస్తున్నాం. ఎందుకు ఈ ఆదివారాన్ని ఆచరించమని ఎవరు చెప్పారు అని మనం ఒక్కసారి ధ్యానం చేసినప్పుడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి, అనగా శనివారాన్ని చేయాలి. దేవుడు ఏం చేశాడంటే ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించి దానిని నెరవేర్చి ఈ విశ్రాంతి దినం అనే పెట్టినందుకు వీరు విశ్రాంతి దినాన్నే చూస్తున్నారు కానీ నన్ను చూడట్లే. దానికే ప్రాధాన్యతనిస్తున్నారు కానీ నాకు ఇవ్వట్లే. అర్థమవుతుందా?
ఆదివారం గుడికి రావాలన్నా వద్దా? మీకు తెలిసింది ఏంటంటే ఆదివారం తప్పకుండా గుడికి పోవాలి. ఎందుకు పోవాలంటే పోవాలంతే. మా చిన్నప్పుడు మా తాత చెప్పిండు, మా ముత్తాత చెప్పిండు. ఇప్పుడు నువ్వు దేనికి ప్రాధాన్యతనిచ్చేది? ఆదివారానికి. విశ్రాంతి దినం కూడా అంతే చేశారు. విశ్రాంతి అంటే ఏ పని చేయకూడదు అని పట్టుబట్టి ఆ రోజు పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎవరు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించే శాస్త్రులు, పరిచయులు. అరెరే, ఒక గాడిద, ఒక ఎద్దు గుంటలో పడ్డది, తీద్దాం పా అంటే విశ్రాంతి దినాన్ని పాటించేవారు ఏమన్నారు తెలుసా? చావనన్న చావని విశ్రాంతి దినమున ఎద్దును కానీ గాడిదను కానీ తీయడానికి వీల్లేదు, ఎవరిని బాగు చేయడానికి వీల్లేదు, ఎవరికి ప్రార్థన చేయడానికి వీల్లేదు, స్వస్థత చేయడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి? మందిరానికి పోవాలంతే. మరి వాడికి నష్టం జరుగు, వాడు చచ్చేటట్టున్నాడు, మరి ఏంటంటే చావని. మనకేం కావాలి? విశ్రాంతి దినం కావాలి అంతే. మనకేం కావాలి? విశ్రాంతి దినం కావాలని మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ విశ్రాంతి దినాన్ని కాస్త మరిపించేలా చేస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటారు అని దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. ఆ విషయాలను కొన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి రోజు ఏ రోజు? ఆదివారం. నిజంగా విశ్రాంతి దినాన్ని పాటించాలనే బల్ల గుద్ది చెప్పేటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తిరిగి లేవాలి? శనివారమే లేవాలి. ఎందుకు శనివారం లేవలేదు? శనివారం ఎందుకు లేవలేదు అంటే ఈ విశ్రాంతి దినాన్నే పాటిస్తున్నారు కానీ విశ్రాంతి దినాన్ని చేసినటువంటి దేవాది దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నారని విశ్రాంతి దినాన్ని కాస్త రెస్ట్ తీసుకొని ఆ రోజు సమాధిలో ఉన్నారు కదా. సరే, సమాధిలో ఉన్నారా లేదని తర్వాత 3 రోజులైతే ఉన్నారు, శనివారం అయితే సమాధిలో ఉన్నారనే విషయం మాత్రం మీకు నార్మల్గా తెలుసు. ఆదివారం అనగా తెల్లవారుచుండగా ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు తిరిగి లేచిన రోజు ఎక్కువ గుర్తుండాలా, రెస్ట్ తీసుకున్న రోజు ఎక్కువ గుర్తుండాలా? తిరిగి లేచినటువంటి రోజును దేవుడు ఆ దినమే తిరిగి లేవడానికి గల కారణం ఏంటంటే మీ పాప బంధకములు విడిపోయినటువంటి రోజు, మీ శాపము తెగిపోయినటువంటి రోజు, మీకున్న మరణాన్ని తీసేసినటువంటి రోజుని జ్ఞాపకం చేసుకోండి. ఈ పునరుద్ధానము వలననే మాకు నిత్య రాజ్యం ఉంది అని పునరుద్ధానమందు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమున తిరిగి లేచారు. అందుకే కొంతమంది శనివారమే మాకు కావాలి, ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఏం చెప్తుంది? పని చేయొద్దు, డ్యూటీకి వెళ్ళొద్దు. ఓకే, ఎడ్లు, పశువులు పని చేయొద్దు, మన ఇంటికి చుట్టాలుతే ఆ చుట్టాలు కూడా పని చేయొద్దు. ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, అంతే, ఏం చేయొద్దు అని అనుకున్నారు. కానీ దాని నుంచి విడుదలనిచ్చినటువంటి దేవాది దేవుడు ఆదివారం రోజున తిరిగి లేచాడు. అదే శనివారం తిరిగి లేస్తే మనం కూడా ఇప్పటికి శనివారమే ఆరాధన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనది ఏ రోజు అంటే ఆదివారం రోజుననే శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? శనివారం ప్రత్యక్షం అవ్వచ్చు కదా, వాళ్ళు బండ గుర్తు ఉంచుకునేవారు కదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటిది? ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. వీరు పునరుద్ధానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. కాబట్టి పంపినటువంటి తండ్రి ఆయనకి తెలియదా ఏ రోజు పంపాలో, ఏ రోజు తిరిగి లేవాలో, ఏ రోజు ప్రత్యక్షం అవ్వాలో ఆయనకు తెలుసు కదా. కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే విశ్రాంతి దినాన్ని పాటించాలి.
యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినటువంటి నూతన నిబంధన ప్రకారంగా పునరుద్ధాన దినాన్ని మనము ఆచరించాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఇంకా చూడండి, వారికి ప్రత్యక్షమైనటువంటి రోజు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు కనపడినటువంటి రోజు ఆదివారం. చదవండి ఆ మాటను. ఆదివారమున దేవుడు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, శనివారం కాదు. ఓకేనా? ఇంకా అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఏ రోజు వీరు రొట్టె విరిచారు? రొట్టె విరవడం అంటే పరిశుద్ధ సంభక్త ఆరాధన, బల్లారాధన, రొట్టె ద్రాక్ష రసం తీసుకునేది. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఎందుకని ఆదివారం మొదలు పెట్టారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం తిరిగి లేచాడు గనుక, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆదివారం ప్రత్యక్షమయ్యాడు గనుక, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియజేశారు కాబట్టి, మనం ఆదివారాన్నే ఆయనకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, ఇది సబ్బాతు దినము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దినము, విశ్రాంతి తీసుకున్నటువంటి దినము, విశ్రాంతి దినము. ఆ రోజు ఏ పని చేయలేదు, ఆ రోజు పాప విముక్తి జరగలేదు. విశ్రాంతి దినం రోజు పాప విముక్తి జరిగిందా? మరణపు ముళ్ళు విరవబడిందా విశ్రాంతి దినం రోజున? అన్నిటినిచ్చి రెస్ట్ తీసుకున్నాడు. ఇక వీటిని మీరు అనుభవించండి. మనమందరము పాపము చేయకుండా వాటిని, సృష్టిని అనుభవించినట్లయితే విశ్రాంతి దినానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారం. కానీ వీటినన్నిటిని అనుభవించి మనిషి పాపములోనికి వెళ్ళిపోయాడు. విశ్రాంతి దినాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణే మరిచిపోయారు. విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి వారు దేవుణ్ణి మరిచిపోయి ఆ విశ్రాంతి లేకుండా అన్నింటిలో మునిగిపోయారు. ఈ పాపములో మునిగినటువంటి వారికి విశ్రాంతి ఎలా అర్థమవుతుంది కదా? కాబట్టి పాపములో నుంచి వీరిని విడిపిస్తే అప్పుడు వీరికి విశ్రాంతి వస్తుంది. విశ్రాంతి ఎక్కడ? ఈ లోకంలో కాదు వీరికి విశ్రాంతి, పరలోకంలో వీరికి విశ్రాంతినివ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6 రోజులు సృష్టించినటువంటి సృష్టిని అనుభవించి పాపములో పడి శరీరానుసారమైనటువంటి విశ్రాంతినే కోరుకుంటున్నారు. కానీ ఈ పాపములో నుంచి విడుదల పొందినటువంటి వారికి పరలోక రాజ్యంలో విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి విశ్రాంతిని మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆదివారాన్ని మనము పునరుద్ధాన దినముగా, ఆయనను స్తుతించి ఆరాధించే దినంగా అపోస్తలులే ఏర్పాటు చేశారు కనుక దాన్ని మనము దినము ఆచరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో శనివారం ఆరాధించాలా, ఆదివారం ఆరాధించాలా అనేది కాస్త పక్కన పెడితే, నీకు సెలవు ఉన్న రోజు ఏ రోజైనా పర్వాలేదు. ఓకే? రోజులకు ప్రాధాన్యతనివ్వద్దు, యేసయ్యకు ప్రాధాన్యతనివ్వద్దాం. అర్థమవుతుందా? రోజులకు ప్రాధాన్యతనివ్వద్దు. అందుకే దేవుడు ఎందుకు మార్చాడో తెలుసా? విశ్రాంతి దినాన్ని పునరుద్ధాన దినంగా, విశ్రాంతి దినాన్ని ఆచరించే ఆచరణలో నుంచి పునరుద్ధాన దినాన్ని ఆచరించే దినంగా ఎందుకు మార్చాడో తెలుసా? రోజులకు ప్రాధాన్యతనివ్వద్దు. దేనికి ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ఏ రోజు మీరు ప్రార్థన చేయాలి? ఏ రోజు మంచిది ప్రార్థన చేయడానికి? మనకందరికి తెలిసింది ఏ రోజు తెలుసా? శుక్రవారం మంచిదంటారు, లేదా ఆదివారం ఇంకా మంచిదంటారు. ఆదివారంలో ఏమీ లేదు, శుక్రవారంలో ఏమీ లేదు. ఏ రోజులో ఉంది? మనం బ్రతికున్న రోజు ఏ రోజైనా అది మంచిదే కదా? యేసయ్య చనిపోయిన రోజు మంచిదైతే మనం బ్రతికున్న రోజు మంచిది, మనం చచ్చిన రోజు మంచిది కాదు. అవునా? మంచిది కాదు అంటారు, కానీ యేసయ్య చచ్చిపోయిన రోజే మంచిది. అవునా కదా? గుడ్, మంచి శుక్రవారం. అదే మన వారం మంచి రోజు కాదు, మంచి అయినా తీసుకుపోయింది, ఈ రోజు మంచిది కాదు. దేవుడు అన్నింటినీ మంచి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పాటించాల్సింది విశ్రాంతి దినమా, పునరుద్ధాన దినమా అనేది కాదు. దేవునికి మనము సమర్పించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉన్నామా లేదా అనేది కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేనికి, ఏ రోజుకి కూడా మీరు ప్రాధాన్యతనివ్వద్దు. అర్థమవుతుందా? మీకు ఈరోజు ఉద్యోగస్తులకు ఆదివారం సెలవు కనుక, ప్రభుత్వం వారు ఆదివారాన్ని సెలవుగా ప్రకటించారు కనుక, ఈరోజు నీకు విశ్రాంతి కనుక. ఎవరికి విశ్రాంతి? ఉద్యోగం చేసేవారికి ఆదివారం విశ్రాంతి కనుక
ఈ దినము ఆయనకు ప్రాధాన్యతనివ్వడానికి ఇష్టపడదాం. ఓకేనా? దుబాయ్ కంట్రీలో అయితే ఆదివారం ఉండదు, శుక్రవారం ఉంటుంది. వాళ్ళకి ఆదివారం వర్కింగ్ డేనే. హైదరాబాద్లో చూసారా, శనివారము ఆదివారం 2 సెలవు దినాలు 2 ఇస్తారు. పాటిస్తే విశ్రాంతి దినాన్ని పాటించుకో, అవసరమైతే పునరుద్ధానాన్ని దినాన్ని పాటించుకొని ఇష్టం. 2 రోజులు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనికి ప్రాధాన్యతనివ్వాలనే విషయాలు ఈరోజు చూడండి. మన అంశం ఏంటిదంటే సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపించును. సమృద్ధిలోనికి మనం ఎప్పుడు నడిపిస్తామంటే పునరుద్ధాన దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనం ప్రాధాన్యతనిస్తే, పునరుద్ధాన దినాన్ని మనకు ఇచ్చినటువంటి దేవునికి ప్రాధాన్యతనిస్తే సృష్టి సంపూర్ణతలోనికి మనం నడిపించబడతాం. చూడండి, మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠంలో హెబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. మనకును సువార్త ప్రకటింపబడెను కానీ చూసారా, అక్కడి వారు సువార్తను విన్నారు కానీ విశ్వసింపలేదు. మరలా చదువు ఆ మాటను. వారు వినిన వారితో విశ్వాసము గలవారై నిలిచి ఉండలేదు గనుక విన్న వాక్యము ఏమైంది? సువార్తను ప్రకటించబడింది కానీ ఉపయోగం లేకుండా అయింది. ఇప్పుడు వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని గ్రహించట్లేదు. కాబట్టి ఈ వాక్యము మీకు ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది, ఉపయోగం లేకుండా అవుతుంది. ఏమవుతుంది? ఉపయోగం లేకుండా అవుతుంది. దీన్ని మీరు ఏం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. వినియోగించుకున్నట్లయితే, ఈ వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినగలిగితే వాక్యము మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తుంది. చదవండి మరొకసారి ఆ మాటను. వారు సువార్తను విన్నారు కానీ విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది ఆయను. 3వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనం. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నయు సంపూర్తి అయి ఉన్నది. ఈ వాక్యాన్ని వారు విన్నారు కానీ వారిలో ఏం లేదు? విశ్వాసము లేదు. వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని బట్టి విశ్వసించరు. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉంది. వాక్యాన్ని వినేవారు కానీ వాక్యములో విశ్వాసం ఉంచేవారు కాదు. కాబట్టి ఆ విశ్వాసము లేనటువంటి వారికి విశ్రాంతి లేదు. ఎక్కడ విశ్రాంతి లేదు? ఇక్కడ విశ్రాంతి లేదు, పరలోకంలో విశ్రాంతి లేదు. వాక్యాన్ని విని విశ్వసించినటువంటి వారే విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధికి వస్తారు. వారికి శరీరానికి రెస్ట్ ఉంటుంది, ఆత్మకు కూడా రెస్ట్ ఉంటుంది. ఎవరికి? వాక్యాన్ని విని విశ్వసించినటువంటి వారికి. కాబట్టి వారు విశ్వసించలేదు కనుక, చదవనా మాటను, వారు విశ్వసించలేదు కనుక వారికి విశ్రాంతిలో పాలు లేదు. ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము విశ్వాసులమైనటువంటి మనము ఆయన మాట విన్నాము కాబట్టి విశ్రాంతిలో ఏం చేస్తున్నాము? ప్రవేశించుచున్నాము. 6వ వచనం ఒకసారి చూడండి. నేడు మీరు ఆయన మాట నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము చూసారా? మీరు ఆయన మాట, నేడు మీరు ఆయన మాట వింటే మీకు విశ్రాంతి వస్తుంది. అందుకే నెత్తి నోరు కొట్టుకొని చెప్పేది ఏంటంటే, ఆదివారం ఏం పని చేయకండి అమ్మా, కనీసం గుడికన్నా రండి,
ఆయన మాట వినండి, మీకు విశ్రాంతి ఉంటుంది కదా. 6 రోజులు కష్టపడతావు, ఒక్కరోజు రెస్ట్గా చూడండి. ఈ 7వ రోజు లేదా విశ్రాంతి రోజు లేదా ఆదివారం రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కాస్త రెస్ట్ తీసుకొని అందరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చి ఒక 2 గంటలు సంతోషంగా గడిపి ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుంది. ఇక్కడికైతే రారు కదా, తట్టాబుట్ట చదువుకొని ఆడుకో పోయి అక్కడ డ్యాన్సులు వేసి అక్కడ తిని వస్తారు. అవునా కదా. కట్టుకొని అన్ని చదువుకొని మందిరానికి వద్దామనే ఆలోచన మాత్రం మనకు ఉండదు. నా మాట వారు విననందువలన, వారిలో విశ్వాసం లేనందువలన నా విశ్రాంతిలో వారు ప్రవేశింపరు. వారికి పరలోకమే ఉండదు, ఈ లోకంలో కూడా వాళ్ళకి విశ్రాంతి ఉండదు. ఆదివారం కూడా ఇంట్లో ఉండరు. ఆదివారం కూడా పొద్దున్నే అందరికంటే ముందుగానే లేచి సర్ది కట్టుకొని వెళ్ళిపోతారు. వారికి విశ్రాంతి ఉండదు. రాత్రిపూట కూడా ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేస్తారు, వారికి విశ్రాంతి ఉండదు. ఎందుకయ్యా మా బతుకులు ఇట్ట అయిపోతున్నాయంటే, దేవుని సన్నిధికి వస్తే నా మాట వారు విననందున, విశ్వాసం వారిలో లేనందున వారికి విశ్రాంతి లేదు. ఎందుకు ప్రభువా మాకు ఆదివారం డ్యూటీ సెలవు ఇవ్వట్లేదు ప్రభువా అంటే, నా మాట నువ్వు వినగలిగినట్లయితే, విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీకు విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకళ్ళు ఇయ్యకపోతే తెగించి అయినా నాకు విశ్రాంతి కావాల్సిందే ప్రభువా, ఇది నీ దినము, నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. పోషించే దేవుడవు, అధికారులతో మాట్లాడే దేవుడవు, ఎస్తేరు రాజుతో మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఇచ్చావే. ఉద్యోగాన్ని వదిలిపెట్టి మందిరంలో గడపాలనుకుంటున్నా, మా అధికారులతో మాట్లాడే దమ్ము నాకు ఇవ్వు ప్రభువా, లేదా నువ్వే చూసుకో, నేనైతే వెళ్తున్నా. ఒక్కరోజు తీసుకోమన్నా కానీ నేను తీసుకుంటున్నా. ఉద్యోగం తీసేస్తావా, పో నీకు స్తోత్రం, మంచి ఉద్యోగం వచ్చును గాక. అది కూడా తీసేస్తావా, నీకు స్తోత్రం, దేవుని నామాన్ని బట్టి నేను అన్నిటిని అనుభవించడానికే సిద్ధంగా ఉన్నా, దేవునికి స్తోత్రం అని నువ్వు ఎప్పుడైతే త్యాగం చేయగలుగుతావో, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకనప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినాయి, అన్నీ వస్తాయండి. దేవుని నమ్ముకుంటే ఏం తక్కువ చేయడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాటను చూస్తే 9వ వచనం, దేవుని ప్రజలకు విశ్రాంతి ఉన్నది. చదవండి ఆ మాటను, 9వ వచనం. దేవుని ప్రజలకి ఏముంది? దేవుని బిడ్డలే ఆదివారం విశ్రాంతి తీసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పడదాం. ఎందుకో మీరు రెస్ట్ తీసుకుంటున్నారు? మేమెవరి బిడ్డలం? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలే ఆదివారం విశ్రాంతి తీసుకుంటారు. దేవుని బిడ్డలకు ఆదివారము విశ్రాంతి కలిగి ఉన్నది. ఈ విశ్రాంతిలో వీళ్ళు ఏం చేస్తారా అంటే, దేవుని మందిరానికి వెళ్తారు, వారు ఆత్మకు. అదే విధంగా ఆదివారము దేవుని సన్నిధికి వస్తే, ప్రభువా నేను బలపడడానికి నేను మందిరానికి వెళ్తున్నా కదా. రెస్టారెంట్కి ఎందుకు వెళ్తున్నా? మనకి ఇష్టమైన తినడానికి వెళ్తున్నాం. మందిరానికి రావడానికి కూడా అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా నీకు ఇష్టమైనవన్నింటిని నాకు వడ్డిస్తే నేను చక్కగా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని తిని వెళ్తా. దేవుని బిడ్డలకు దేవుని సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటను, 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏలయనగా రైట్, 6 రోజులు తన కార్యములన్నిటిని ముగించి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటిదా 7వ రోజు అంటే, మళ్ళీ శనివారానికి వెళ్ళకండి. ఆదివారము ప్రభుత్వం వారు మనకి ఇచ్చినటువంటి సెలవు దినం. మరి ఆ విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించట్లేదయ్యా అనంటే, దేవుడు చెప్పినటువంటి పునరుద్ధాన దినము, ఆయన ఆదివారము తిరిగి లేచాడు. శాప విముక్తి అయినటువంటి రోజు, పాప బంధకములు విడిపోయినటువంటి రోజు, మరణాన్ని పాతి పెట్టబడినటువంటి రోజు, పాతాళాన్ని అనగదొక్కబడినటువంటి రోజు, పరలోక రాజ్యంలో చోటు ఇవ్వబడినటువంటి రోజు పునరుద్ధాన దినము. అదే ఆదివారపు దినం. ఆదివార దినాన్ని మనము ఆచరించి, ఆ దినము మన ఆత్మీయతకు బలాన్ని చేకూర్చే ఆత్మీయ ఆహారాన్ని మనము తినడానికి దేవుని సన్నిధికి వెళుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదివారము తప్పకుండా అందరూ విశ్రాంతి తీసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. 11వ వచనం చూసినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడు. అవిధేయత వలన
నువ్వేందులే నాకు చెప్పేది అనే అవిధేయత, ఆదివారమే గుడికి రావాలా అనే అవిధేయత, ఏ గుడికి రాకపోతే బతకమా, ఊపిరి పోయిద్దా, ఊపిరేమో ఆగిపోయిద్దా, ఎట్ట ఆగిద్దా చూస్తా నేను ఇలా గుడికే రానంటే ఎందుకు ఆగుద్ది? ఆగదు. నువ్వు బతకడం దేవునికి ఇష్టం, నువ్వు మారు మనసు పొందడం దేవునికి ఇష్టం. దేవుడు నిన్ను చంపడు, పనికి మాలిన పనులు చేసినా నిన్ను బ్రతికిస్తూనే ఉంటాడు. కానీ ఫైనల్ డెసిజన్ ఏంటో తెలుసా? విశ్రాంతినియ్యాడు నీకు. ఇక్కడ ఎంతగా ప్రాకులాడి సంపాదన కొరకు, ఆరోగ్యం కొరకు, వాటి కొరకు, తిండి కొరకు, వీటి కొరకు ప్రాకులాడినో చూడు, అక్కడ కూడా నిత్య నరకానికి వెళ్ళి ఆడ కూడా ఇటు బయటికి పోదామా, అటు బయటికి పోదామా, ఇటు ఎక్కుదామా, అటు ఎక్కుదామా, పాతాళ లోకంలో అగ్నిగుండంలో కొట్టుమిట్టాడు. అక్కడ కూడా దేవుడు రెస్ట్ చేయడు. కొట్టుకో, అరుచుడే అరుచు, అరువు, ఎగిరేదేదో ఎగురు. ఆ మంటలకు నువ్వు ఎగురుతావు, కేకలు పెడతావు. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. చదవండి. అవిధేయులైనటువంటి వారు అవిధేయత వలన పడిపోయారు. అవిధేయత వలనే వాక్య వినాలా వద్దా అసలేం అర్థం కావట్లే. ఇది దేవుని మందిరమా కాదా? అవిధేయత. దేవుడే మనతో మాట్లాడుతున్నాడా లేదా? అవిధేయత. నీకు అర్థం కావట్లే. విధేయత కలిగితే ఇది దేవుని సన్నిధి, మాట్లాడుతున్నది దేవుని స్వరము, దేవుడు నన్ను గద్దిస్తున్నాడనే విధేయత కనుక నీకుంటే నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. ఆమేన్ చెప్పండి. విధేయత ఉన్నటువంటి వారికి విశ్రాంతినిస్తాడు. చదువున్న మాత్రం అవిధేయత వలన వారు పడిపోయారు. అవిధేయత వలనే పడిపోతారు. ఇది దేవుని మందిరం అని, దేవుని వాక్యం అని, దేవుడి స్థలమందు ఉన్నాడనే విధేయత కనుక నువ్వు లేకపోతే నువ్వు ఆత్మీయతలో పడిపోతావు. చూడండి, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మీలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. ఎందుకు? అవిధేయత ఉంటే విశ్రాంతిలోకి వెళ్ళరు సుమా. అవిధేయత ఉంటే ఆదివారం రెస్ట్ తీసుకోం, డ్యూటీ చేయాల్సిందే, పని చేయాల్సిందే, ఎటన్నా పోవాల్సిందే, ఎటన్నా పోవాల్సిందే. ఎందుకు ఆదివారాన్ని ఆయన సన్నిధికి విలువ ఇవ్వలేకపోతున్నాం అంటే అవిధేయత, అవిధేయత, అవిధేయత. ఈ అవిధేయత వలన పడిపోతారు అంతే. ఏముందిలే ఆదివారం అని నిర్లక్ష్యం కనుక ఉన్నావనుకో, దేవుని ఉగ్రత వస్తుంది. ఏంటిదా ఉగ్రత అంటే ఆయన విశ్రాంతిలో నీకు స్థానం ఉండదు. లాజరు చనిపోయి, దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. ఆ మాటను మర్చిపోవద్దు. అక్కడ ఏం పని ఉన్నది, చక్కగా నెమ్మది పొందుచున్నాడు. ఇక్కడ అవిధేయతగా ఉండి చచ్చిపోతే నిత్య నరకాగ్నిలో నెమ్మదే ఉండదు. ఏడుపుయు, పండ్లు కొరుకుటయు, కేకలు. అక్కడ కూడా వద్దా మీకు రెస్ట్? ఎలాగో ఏడ రెస్ట్ తీసుకోవట్లేదు. ఏడన్నా కానీ వాక్యం మీద దృష్టి పెట్టి ప్రశాంతంగా వాక్యాన్ని విందామనే ఆలోచన, ఇంకా పోతే మందిరానికి వెళ్దామనే ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. మందిరానికి వస్తే చక్కగా ప్రశాంతంగా మీ హృదయాలు దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విశ్రాంతిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుదాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇకపోతే కిందికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో ఒక మాట నేను చెప్పేసి వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 24వ అధ్యాయం మొదటి వచ్చిన భూమియు దాని సంపూర్ణతయు. భూమి దాని సంపూర్ణత, లోకంలో నివాసులందరూ యెహోవావే. కాబట్టి ఈ సంపూర్ణతలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సంపూర్ణత, భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే. 7వ వచనం ఒకసారి చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. చూడండి, ఆయన వస్తున్నాడు. మీ తలలు పైకెత్తుకొని మీ హృదయాల్లోనికి ఆయనను ఆహ్వానించండి. బల శౌర్యములు కలిగినటువంటి
యెహోవా అయిన మీ తల పైకెత్తుకొని ఆయనను ఆహ్వానించాలి. ఆయన వస్తున్నాడు. బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా నీలోనికి, నీ కుటుంబంలోనికి ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు తల ఎత్తుకుంటే ఆయన వస్తాడు. వింటున్నారమ్మా? తల ఎత్తుకోవాలి. తల ఎత్తుకున్నటువంటి వారిలోనికే దేవాది దేవుడు వస్తాడు. తల దించుకునేది ఎవరో తెలుసా? చూడండి, ఆది కాండము ఒక మాటని చెప్తా. ఆది కాండము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఆ, ఆ. నీకు కోపం ఎందుకు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు మంచి పని చేసిన ఎడల ఎవరయ్యా తల దించుకునేది? తప్పు చేసిన వాళ్ళు తల దించుకుంటారు. ఇప్పుడు బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా వస్తా ఉంటే నువ్వు తల దించుకొని ఉంటే ఆయన నీలోనికి ఎలా వస్తాడు? నిన్ను పరిపూర్ణతలోనికి దేవుడు తీసుకెళ్లాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు తలెత్తాలి. గుమ్మములారా, పురాతనమైన తలుపులారా, మాట్లాడండి. ఓ అమ్మా, గుమ్మములారా, ఏందో ఏందో అంటండు. ఆ గుమ్మములారా, మీరంతా గుమ్మాలే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకోనుడి. ఎందుకు తలలు పైకెత్తాలి? ఎవరు తలలు పైకెత్తుతారు? కయ్యూను ఎందుకు తల దించుకున్నాడు? తప్పు చేశాడు కాబట్టి తల దించుకున్నాడు. మరి మీరు ఎందుకు తల దించుకున్నారు? మేము కూడా చేసినామయ్యా, కాకపోతే నీకు తెలియదు అంటారా? ఆయన సన్నిధిలో ఒప్పుకొని తల పైకెత్తుదాం. దేవునికి మహిమ కలుగును గాక. పురాతనమైనటువంటి క్రైస్తవులారా, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న భక్తి కలిగినటువంటి వారలారా, ఇంకెన్ని సంవత్సరాలు తల దించుకొని ఉంటారు? మీ తలలు పైకెత్తుకోండి. బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రవేశిస్తే నువ్వు విశ్రాంతిలోనికి వెళతావు. తల దించుకున్నటువంటి వారిలోనికి ఆయన ప్రవేశించడు. నువ్వు తలదించుకున్న ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటది. కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, ఎందుకు తల ఎత్తుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నావు? అంటే ఏదో తప్పిదం జరిగింది. ఏదో సత్క్రియ చేస్తే నువ్వు ఎందుకు తల ఎత్తుకోవు? మంచి పని చేస్తే తల ఎందుకు ఎత్తుకోవు? ఏదో చెడ్డ పని చేసినావు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి తల ఉంచుకొని ఏమో నన్ను చూస్తాంటో, ఏమో గబక్క నన్ను ప్రార్థన చేయమంటాడో, ఏమో వాక్యం చదవమంటాడో, ఏమో ఎంత భయం, గుండెల గుబేళ్ళు అంటాడు. ఎందుకు అంత భయం? ఏం తప్పు చేసినావని? ఏదో చేసి ఉంటావు. ఆయన వస్తున్నాడు, నీ హృదయంలోకి ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. నేను తల దించుకొని ఉంటాను. అందుకే అంటున్నాడు, పురాతనమైనటువంటి తలుపులారా, గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకోనుడి. బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా వస్తున్నాడు. యుద్ధశూరుడైనటువంటి యెహోవా వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల ఎత్తుకొని ఆయనను మనము ఆహ్వానించి విశ్రాంతిలో ప్రవేశించడానికి చోటును సంపాదించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తల ఎత్తుకునే వారిగా ఆయనను ఆహ్వానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బలశూర్యుడైనటువంటి యెహోవా, బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తల ఎత్తుకొని ఆయనను ఆహ్వానించి విశ్రాంతిలో ప్రవేశించడానికి సిద్ధపడదాం. మార్కు సువార్త ఒక్క మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. చూడండి, విశ్రాంతి దినాన మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? చూసారా ఏమంటాడంటే, ఆ విశ్రాంతి దినాన్ని చూడండి. విశ్రాంతి దినం అంటే 7వ రోజును పాటించేటువంటి వారు, విశ్రాంతి దినాన్ని శనివారాన్ని పాటించేటువంటి వారు దేవునికి ప్రాధాన్యతని ఇవ్వట్లే. దేనికి ఇస్తున్నారు? విశ్రాంతి దినానికి ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లే. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? గుడికి రావాలి. గుడికి రావాలి, వేయాల్సిన కానుక వేయాలి, ఒప్పుకోవాల్సింది, ప్రభా నీకు స్తోత్రం అయ్యా, నేను వెళ్తాను ప్రభా అని వెళ్ళాలి. వదిలిపెడతారా? ఆదివారం వదిలిపెడతారా? వదిలిపెట్టరు. మరి వచ్చి ఏం చేసినావు? ఈ ఆదివారాన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు? ఉపయోగం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు వస్తారు, ఆదివారం చక్కగా రెడీ అవుతారు, వస్తారు, కానుకేస్తారు, స్తోత్రం యేసయ్యా పరలోకమందున మా తండ్రి పంపుము దేవా దీవెన్నలా అని పాట పాడి వెళ్ళిపోతారు.
అలాంటి జనాలు ఎప్పటికీ ఉన్నారన్న విషయము దేవునికి అర్థమై వచ్చి ఏమంటున్నాడు తెలుసా? విశ్రాంతి దినమున ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఏది బెటరు? మేలు చేయాలిగా, మేలు చేయాలిగా. నువ్వు గుడికి వచ్చేటప్పుడు పిచ్చి తిట్లు గుడికి పోతున్నా, వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను. నువ్వు గుడికి వచ్చే లాభం ఇక. అంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? ఆదివారానికి ప్రాధాన్యతనిస్తున్నావు. కానీ ఆదివారాన్ని సృష్టించినటువంటి దేవునికి ఈరోజు ఆదివారము కనుక, ఈ ఆదివారాన్ని దేవుడు నన్ను బ్రతికించాడు కనుక ఆయనకు మహిమకరంగా నేను బ్రతకాలి. నా నోటిని, నా ఆలోచనలు, నా పనులన్నింటిని ఆయనకు అప్పచెప్పి బుద్ధిగా ఒక మంచి క్రైస్తవ బిడ్డగా బ్రతకాలనే ఆ తీర్మానం కనుక నీకుంటే నువ్వు వారానికి ప్రాధాన్యత నీవు దేవునికి ఇస్తావు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఓచ చేయగలిగినటువంటి వాడిని విశ్రాంతి దిన అక్కడికి తీసుకొచ్చారు. పక్షవాయువు గలవాడిని ఓచ చెయ్యి అంటే చెయ్యి సన్నగా అయిపోయింది. బాగు చేయాలని వద్దా? అరే రే 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 బాగా విశ్రాంతి దినాన బాగు చేస్తా, ఎవరు చెప్పిండ్రా నీకు? అబ్బబ్బబ్బా అంటారు. అన్నారు అక్కడ, అన్నారా అనలేదా? అరే ఏందయ్యా ఆ చెయ్యి బాగలేదు, విశ్రాంతి దినాన బాగు చేస్తే తప్పేంటి అంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన ఏ పని చేయొద్దు, బాగు చేయడం చేయొద్దు. వాడు సస్తన్నా కూడా నోట్లో నీళ్లు కూడా ఉరిమా. ఒకరోజు చచ్చిపోతే మరి ఎట్లా? నీళ్లు పోయకపోతే చచ్చిపోతాడు కదండి. చచ్చిపోయినా పర్వాలేదు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మేము మంచి నీళ్లు కూడా. దేవునికి ఇది ఇష్టమా? మరి ఏం చేయాలి? చచ్చిపోయిన బతికేయాలి కదా, బాగలేని నేను బాగు చేయాలి కదా. అసలు విశ్రాంతి దినం ఎందుకు? పాటించడానికి కొరకు కాదు, నువ్వు బాగుపడ్డానికి. చూడండి పైన 2వ అధ్యాయం ఉంటుంది, మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 27వ వచనం. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది కానీ మనుషులే విశ్రాంతి దినం కొరకు నియమించలేదు. అందుకే దేనికి ప్రాధాన్యతనివ్వాలి? మనుషులకు ప్రాధాన్యతనివ్వాలా, విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనివ్వాలా? మనుషులకు ప్రాధాన్యతనివ్వాలి, దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ఇంకా కింద చదవండి ఆ మాట. విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ఆ విశ్రాంతి దినము కంటే గొప్పవాడు ఎవరో తెలుసా? ఆయనకి ఇవ్వాలి విలువ. వీళ్ళేంది మాకు విశ్రాంతి దినమే కావాలి, మాకు ఆదివారమే కావాలంటారు. ఆదివారానికే కర్త అయినటువంటి దేవునికి విలువ ఇవ్వకుండా నువ్వు ఆదివారాన్ని పాటించి ఏం లాభం? అర్థమవుతుందా? ఆదివారం రోజున మీరు గుద్దులాడతారు, మీ వ్యాపారాలు చేసుకుంటారు, మళ్ళీ ఆదివారాన్ని పాటిస్తారు. ఇది నాకు ఇష్టమా? ఉపవాసం ఉండే రోజున అలా చేస్తారు, అట్లా చేయడం నాకు ఇష్టమా? దేనికి మీరు ప్రాధాన్యతనిచ్చేది? ఆదివారానికి కాదు, ఆదివారాన్ని సృష్టించినటువంటి దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నామకార్థంగా ఆదివారం ఖచ్చితంగా గుడికి అమ్మో గుడికి పోకపోతే ప్రాణం పోయిద్దమ్మా. మరి వచ్చి నువ్వు నేర్చుకున్నది ఏంది? మాదిరికరంగా బ్రతికింది ఏంది? ఎవరికైనా సువార్త చెప్పింది ఏంది? నీ నోరు మారింది ఏమనుందా? నీ బుద్ధి మారింది ఏమనుందా? ఇన్ని సంవత్సరాల నుంచి ఆదివారాన్ని అబ్బో ఆదివారం తప్పకుండా గుడికి వెళ్ళాల్సిందే, వెళ్ళలేని ఆదివారం. దేనికి భయపడుతున్నావు? దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటారు తెలుసా? ఓచ చేయగలిగినటువంటి వాడిని బాగు చేస్తావా? అసలు ఆదివారానికి ఎంత పని చేసినవారా నువ్వు? ఆదివారం అంతా పని చేసినావా? అసలు ఎట్లా చంపుదామా ఈయన్ని? ఆదివారం ఒకరిని బాగు చేశాడు, చంపాలి అసలు ఈయన్ని. కింద చదవండి మీరు. ఈయనను ఎలా సంహరించుదమా అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకు? ఆదివారం పాటించలేదండి, విశ్రాంతి దినాన్ని పాటించలేదండి. ఇప్పుడు నీకేం కావాలి? విశ్రాంతి దినం కావాలా, దేవుడు కావాలా? దేవునికి ప్రాధాన్యతనిద్దాం, దేవుడు చెప్పమన్న పని చేద్దాం. ఈ ఆదివారము విశ్రాంతి దినాన ఒకరికి మేలు చేద్దాం, మన ప్రవర్తనను మార్చుకుందాం, ఆత్మీయతలో ఎదుగుదాం. ఆదివారాన్నే పాటిస్తారు, అన్యాచారాలే పాటిస్తారు. ఎందుకు? నీకు ఆదివారం ఇంపార్టెంట్ కాదమ్మా, ఆదివారం ఇంపార్టెంట్ కాదు, విశ్రాంతి దినము. ఎందుకు విశ్రాంతి దినం? చదవన్న మాటను. ఎవరి కొరకు?
మనుషులే విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినముకు మనుషులు కావాలని దేవుడు మనుషులను ఏర్పాటు చేయలే. విశ్రాంతి దినాన్ని ఆయన చేసి ఈ దినము పరిశుద్ధంగా మీరు ఉండండి, రోజుకు ప్రాధాన్యత ఇవ్వద్దు. అందుకే విశ్రాంతి దినాన్న దేవుడు తిరిగి లేవలే, ఆదివారం లేచిండు. దాన్నే పాటిస్తుండ్రు వీళ్ళు. ఓచ చెయ్యి అందుకే అంటాడు, ఈ విశ్రాంతి దినాన్న మీ ఎద్దు గుంటలో పడితే మీరు తీసుకోరా. మీ ఎద్దు పడితే తీసుకుంటారు కానీ వేరేటోడు ఎద్దు పడితే మాత్రం తీయరా. అంటే మీ చెయ్యి ఊచ చెయ్యి అయితే మాత్రం బాగు చేయాలంటారు కానీ వేరేటోడిది అయితే బాగు చేయరా. నువ్వైతే మంచిగా ఉంటావు కానీ నేను పక్కనోడు మంచిగా ఉండాలని కోరుకోవా? ఇదేనా అని దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ, ధర్మశాస్త్రం ఆచరించే వారందరికీ, విశ్రాంతి దినాన్ని ఆచరించే వారికి అందరికీ వార్నింగ్ ఇచ్చి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? విశ్రాంతి దినాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి మీరు ప్రాధాన్యతనివ్వాలి కానీ రోజుకు ప్రాధాన్యతనివ్వద్దు. ఓకేనా? రోజులో ఆత్మీయంగా ఎదగడానికి సిద్ధపడాలి కానీ రోజుని ఆచారంగా పెట్టుకొని అమ్మో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని ఆచారబద్ధంగా మాత్రము ఆదివారాన్ని ఆచరించొద్దు. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే. అసలు ఏంది, అన్నం వండకూడదు, పొయ్యి మంట వేయకూడదు. అర్థమవుతుందా? విశ్రాంతి దినాన్ని ఎట్లా పాటిస్తారు? ఇంకా పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? కొంతమంది మాట కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడకుండా ఉండి దేవుని నామాన్ని అవమానపరచడానిక? ఆ విశ్రాంతి దినాన్ని బట్టి అనేకులకు రక్షణకరంగా, అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప విశ్రాంతి దినాన నువ్వు రొట్టెలెట్ట తిన్నావు, విశ్రాంతిగో మీ శిష్యులు విశ్రాంతి దినాన పొలంలో పడి వెన్నులు తుంచి తింటున్నారు, విశ్రాంతి దినాన తినకూడదు కదా, ఉపవాసం ఉండాలి కదా, మరి ఎట్టట్టుంటున్నారు అని అంటే ఒక సందర్భం తీసుకొచ్చి చూపెట్టిండు. దావీదు సముఖపు రొట్టెలే తీసుకొచ్చి తిన్నాడు. అప్పుడు అది మీకు కనపడలేదా అని యేసుక్రీస్తు ప్రభువారే అడిగిండు. కాబట్టి మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకి మనం ప్రాధాన్యతనివ్వద్దు, రోజుని చేసినటువంటి దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి కానీ ఆదివారపు ఆరాధన మాత్రం రావద్దు. నేను చెప్పనా, దేవుణ్ణి ఆరాధించడానికనే గనక మనసు మీకుంటే సమయానికంటే ముందే ఉంటారు. ఆదివారం కదా అని అనుకునేవారు ఎప్పుడైనా వస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఆదివారము దేవుణ్ణి ఆరాధించే రోజు అని అనుకుంటే దేవుణ్ణి ఆరాధించే రోజు ఆలస్యంగా వెళ్తామా? అమ్మో అనే దేవునికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వారు ముందుగానే ఉంటారు. ఆదివారం రానులే, ఆల్రెడీ మా పంతులు గారు వచ్చి పాట పాడుతూనే ఉన్నాడు, ఇంకా స్నానమే చేయలే, నీళ్ళు కాగట్లే, పాడైన కరెంట్ ఇప్పుడే పోయింది అని అనుకునే వాళ్ళు ఆదివార సంబంధులు. వీళ్ళని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. నువ్వు దేన్ని పాటిస్తున్నావు? 11 అయినా కూడా ఇంకా సిద్ధపడి వస్తున్నావు అంటే నువ్వు ఆదివారాన్ని పాటిస్తున్నావు అని అర్థం. అర్థమవుతుందా? నువ్వు ఆదివారానికి ప్రాధాన్యతనిస్తున్నావు కానీ దేవునికి ఇవ్వట్లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆదివారానికి కాదు, విశ్రాంతి దినానికి కాదు ప్రాధాన్యతనిచ్చేది. ఆదివారాన్ని చేసినటువంటి దేవునికి ప్రాధాన్యతనిస్తే నువ్వు అందరికంటే ముందుగానే మందిరంలో ఉంటావు. ఆదివారానికి ప్రాధాన్యతనిస్తే ఎప్పటికైనా వస్తావు, అవసరమైతే ఎగ్గొడతావు. అక్కడే ఉండి ఆ మైక్లో వినబడతా ఉంటుంది కదా, ప్రభువా ఈ వారం రాలేకపోయిన ప్రభువా నన్ను క్షమించయ్యా, మరల చిత్తమైతే మరొక వారం కలుసుకునే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. వీళ్ళు ఎవరంటే ఆదివారపు క్రైస్తవులు. అవసరమైతే ఇక్కడికి వచ్చి అయ్యా నేను వెళ్తున్న పనికనే మందిరానికి దండం పెట్టిపోయేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు, ఆదివారానికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. దేవునికి ప్రాధాన్యతనివ్వరు కానీ మందిరానికి ప్రాధాన్యతనిస్తారు. దేవునికి కాదు ప్రాధాన్యతనిచ్చేది. దేవుడు మందిరంలో కాదు ఉండేది, హృదయంలో ఉంటాడు దేవుడు. ఈ హృదయంలో ఉన్నాడనే ఇంగిత జ్ఞానం కనుక నీకుంటే రోజుల్ని పాటించరు, రోజులకు విలువ ఇవ్వరు, దేవునికి విలువిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారమే ప్రార్థన చేయాలని రూల్ ఏం పెట్టలే యేసుక్రీస్తు ప్రభువారు. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎల్ల వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
దివారాత్రములు దానిని ధ్యానించాలి అని దేవుడు చెప్పాడు. ఆదివారమే రా గుడికి, మిగతా రోజులు రాకు, ఆదివారమే ప్రార్థన చేయని చెప్పలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సిద్ధపడదాం. ఎలా సిద్ధపడదాం? దేవునికి ప్రాధాన్యతనిద్దాం, దేవునికి విలువిద్దాం. మనుషుల కొరకు కాదు విశ్రాంతి దినం. ఓకేనా? విశ్రాంతి దినాన్ని పాటించడం ప్రాముఖ్యం కాదు, ఆ రోజు మేలు చేయి. ఓకేనా? నీ పని ఎగ్గొట్టుకొని ఒకడికి రక్షణ సువార్త చెప్పు. అమ్మో మందిరానికి పోకపోతే ఎట్లా అనే ఆలోచన పెట్టుకోమాక. మనకందరికి ఉండే అందరికి 90% ఉండేది ఏంటో తెలుసా? ఆదివారం తప్పకుండా గుడిలో ఉండాలి, అంతే. ఉంటావు పోతావు. క్రిస్మస్ రోజున తప్పకుండా మందిరంలో ఉండాలి. అమ్మో ఏది ఏమైనా జనవరి 1 రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేనికి ప్రాధాన్యత? క్రిస్మస్కి ప్రాధాన్యత మనం ఇచ్చేది, డిసెంబర్ 31 ప్రాధాన్యతనిచ్చేది, 1 తారీఖు ప్రాధాన్యతనిచ్చేది, గుడ్ ఫ్రైడేకి వామ్మో ఏదేమైనా ఎక్కడున్నా సరే అక్కడ ఉండాలి. గుడ్ ఫ్రైడే రోజు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈస్టర్ రోజు అమ్మో యేసుప్రభు లేచిన రోజు, ఈస్టర్ రోజు అవసరమైతే సెలవన్న పెట్టి ఈస్టర్ రోజు రావాలి. ఈస్టర్ రోజు రాకపోతే అసలు ఆయన లేచి 2026 సంవత్సరాలు అవుతుంది. అవునా? 26 సంవత్సరాలు అయినా నువ్వు ఇంకా ఈస్టర్నే పట్టుకొని ఊగులాడితే ఎట్లా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా క్రిస్మస్ని పట్టుకొని ఊగులాడితే ఎలా? మారదాం, దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ముందుకు వెళదాం. దేవుడు ఏమంటున్నాడంటే, సబ్బాతు అనగా విశ్రాంతి దినము సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపిస్తుంది. మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ప్రాధాన్యతనిస్తే మనల్ని సమృద్ధిలోనికి వాక్యం నడిపిస్తుంది. విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనిచ్చే వారిలో సమృద్ధి ఉండదు. నేను చెప్తున్నా, దేవునికి ప్రాధాన్యతనిచ్చేవారు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదానికి వెళ్తారు. అర్థమవుతుందా? ఫైనల్గా దేవునికి ప్రాధాన్యతనిస్తే సృష్టిలోని సంపూర్ణ సమృద్ధిని మనం అనుభవిస్తాం. మీరు సమ్మతించిన మాటలు విని ఎడ భూమి మీద మంచి పదార్థములను మీరు పూజింపనిత్తును. సమ్మతించిన మాట వింటే. మీరు సమ్మతించి ఆదివారం గుడికి పోతే అని చెప్పలే, సమ్మతించి విశ్రాంతి దినాన్ని పాటిస్తని చెప్పలే. నా మాట వినండి. ఆదివారమే ఆయన మాట వినాలని లేదు, 365 రోజులు ఆయన మాట వినాలి. ఆదివారమే ప్రార్థన చేయాలని రూల్ లేదు, 365 రోజులు ప్రార్థన చేయాలి. ఆదివారమే మందిరానికి రావాలని రూల్ లేదు, 365 రోజులు రావచ్చు. మీరు వస్తానంటే చెప్పండి, ప్రతి రోజు పెడతా ఆరాధన. రారు. ఎందుకు? ఆదివారానికి ప్రాధాన్యతనిస్తాం కాబట్టి ఆదివారమే వస్తాం. మేము ఆదివారపు క్రైస్తవులము. పనులు ఉన్నాయి కాబట్టి పనికి వెళ్తాం. ఆదివారం అందరికీ సెలవు కాబట్టి ఆ రోజు కూడుకుంటాం, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలా దేవుని సన్నిధిని అనుభవిద్దాం, దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనిద్దాం, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. ఈ లోకములో విశ్రాంతి దినాన్ని, మన శరీరానికి విశ్రాంతినిద్దాం. ఒక్కరోజు దేవునికి ఇచ్చి 6 రోజులు కష్టపడి ఒకరోజు మన శరీరానికి విశ్రాంతినిచ్చి ఆత్మీయతకు ఆహారాన్ని పెడదాం. చచ్చిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని పొందుకుందాం. అలాంటి కృప దేవాది దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృప కనికరం కలిగిన దేవా, మీ ఘనమైన నామమున కొందనాములు. ఇంతవరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. విశ్రాంతి దినము, సబ్బాతు దినము, పునరుద్ధాన దినం, వీటికి మేము ప్రాధాన్యతనిస్తున్నామని, ఇవి ప్రాముఖ్యం కావు. విశ్రాంతి దినాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి నువ్వు ప్రాధాన్యతనివ్వాలి. కానీ దినములు, రోజులు, అమావాస్య, పౌర్ణాలు, తిథులు, నక్షత్రాలు, వీటికి కాదు ప్రాధాన్యతనిచ్చేది. నాకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడు నా విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. ప్రభు, మా బిడ్డలు ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగజేసి ఆదివారము ఆరాధన చెయ్యాలనే ఆలోచన కాకుండా ఆదివారము దేవుణ్ణి ఆరాధించే దినము. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత కనుక ఆదివారమే కాకుండా ఎన్ని అవకాశాలున్నా ఆ అవకాశాలను బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా బిడ్డలకు అనుగ్రహించండి. నామకరణ క్రైస్తవు నుంచి విడుదల తెచ్చి ఆదివారపు క్రైస్తవులను మీరు మార్చండి. ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించేవారిగా, ఎల్లవేళలా మీ వైపే దృష్టి పెట్టుకొని, ఇగో పలానా రోజు పలాని పని చేయొద్దు, పలానా రోజు పని చేయాలి, ఇగో ఇది చేయాలి, ఇగో క్రైస్తవులు ఇలాంటి పనులే చేయాలి, ఇలాంటి అని ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా క్రైస్తవులు పెట్టిన ఆచారాల ప్రకారంగా కాదు కానీ ప్రభువా,
మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచి, మా ఆత్మీయతలను బలపరుచుకొని, మీ విశ్రాంతిలో మేము ప్రవేశించే క్రైస్తవులుగా మమ్మల్ని తయారు చేసి, మమ్మల్ని దీవించి, ఆస్వాదించి, బలపరిచి, మహిమ ఘనత ప్రభువులు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి ఉండగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్దాం.